యోసేపు యొక్క జీవితంలో అంత మంచిగా జరుగుతుంది అనుకున్నటువంటి సమయంలో శోధన ఎదురయ్యింది. యోసేపు నన్ను గుంటలో వేశారు నా అన్నలు, ఇష్మాయేలీలకు అమ్మేశారు, ఇష్మాయేలీలు పోతీఫరుకి అమ్మేశారు. సరే, దేవుడు ఏదో ఒక రీతిగా నన్ను దేవుడు దీవించాడు, నేను అంతా బాగానే ఉంది, నాకు మంచిగా ఉంది, దేవుడు మరి నాకు మేలు కలుగజేశాడు అని అనుకుంటున్నటువంటి సమయంలో, ఆ సందర్భంలో యోసేపు జీవితంలోనికి మరొక శ్రమ ఎదురయ్యింది. యోసేపు రూపవంతుడంట. యోసేపుడి గురించి బైబిల్ సెలవిస్తుంది. యోసేపుడి గురించి 39వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటుందో తెలుసా? యోసేపు రూపవంతుడును సుందరుడినై ఉండెను. యోసేపు రూపవంతుడు సుందరుడై ఉండటం బట్టి ఏమండి, పోతీఫర్ భార్య ఏం చేసిందంటే తెలుసా? చూడండి ఏమంటుందంటే, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించును కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు అని ఇక్కడ యోసేపు తన యజమానుని యొక్క భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియ సంగమా, యోసేపు యొక్క నమ్మకత్వాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యోసేపు తన యజమానుడికి నమ్మకంగా ఉన్నాడు. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు పనిచేస్తున్న చోట నీ యజమానుడికి నమ్మకంగా ఉన్నావా? నీ సేవకుడికి నీవు నమ్మకంగా ఉన్నావా? ఏమండి, నీ భర్తకు నీవు నమ్మకంగా ఉన్నావా? నీ భార్యకు నీవు నమ్మకంగా ఉన్నావా? కుమారులైనటువంటి మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ తల్లిదండ్రులకు నీవు నమ్మకంగా ఉన్నావా? తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు మీరు నమ్మకంగా ఉన్నారా? మీరు ఏ విధంగా జీవిస్తూ ఉన్నారు? నమ్మకత్వాన్ని కలిగి మీరు జీవిస్తూ ఉన్నారా? నమ్మకత్వం కలిగిన వ్యక్తుల జీవితాలను దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ నమ్మకత్వం పరీక్షించబడేటువంటి దినాలు కొన్ని వస్తాయి, నీ జీవితంలోనికి అనుమతించబడతాయి. అలాంటి పరిస్థితులలో యోసేపు వలె నువ్వు యథార్థతను కొనసాగిస్తూ ఉన్నావా? నీ యజమానుడికి దృష్టికి నీవు నమ్మకస్తుడిగా నీవు ఉంటున్నావా? నీ యజమానుడు ఉన్నప్పుడేంటో నమ్మకంగా ఉన్నట్టు నటిస్తూ ఉన్నావు. నీ యజమానుడు లేని సమయమున నీవు నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ సంఘములో, నీ సేవకుడి ఎదుట ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు? నువ్వు నమ్మకస్తుడివేనా? నమ్మకముగా నీవు నీ యొక్క సేవకుడికి ఉంటున్నావా? నమ్మకంగా నీ యజమానుడికి ఉంటున్నావా? ఓ సహోదరి, నమ్మకంగా నీ భర్తకు నీవు ఉండు, నీ భర్తతో కాపురం చేస్తున్నావా? ఓ సహోదరుడా, నీ భార్యను నువ్వు ప్రేమించి నీ భార్యకు నమ్మకంగా నువ్వు కాపురం చేస్తూ ఉన్నావా? ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. నువ్వు హెచ్చించబడకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నీలో నమ్మకత్వం లేదు. ఏక వ్యక్తి యొక్క జీవితంలో నమ్మకత్వం ఉండదు, ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆ ఫలింపు ఉండదు, ఆ వ్యక్తి ఉన్నత స్థితిలోనికి వెళ్ళడు, ఆ వ్యక్తి దీవించబడిన స్థితిలోనికి వెళ్ళడు. కారణం ఏంటో తెలుసా? నమ్మకత్వం లేని చోట దేవుడు, నమ్మకత్వం లేని వ్యక్తులను దేవుడు దీవించడు. బైబిల్ చెప్తుంది, బలానమ్మకమైన దాసుడా, కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తానన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన పనిలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో ఉండొచ్చు, నీ సంఘంలో ఉండొచ్చు, నీ సేవకుడి దగ్గర ఉండొచ్చు, నీకు దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండు. దేవుడు నేను అనేకమైన వాటి మీద నియమిస్తాడు. నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని దృష్టికి నమ్మకంగా నీవు జీవించినప్పుడు, గాడ్ విల్ బ్లెస్ యూ, గాడ్ విల్ ఇంక్రీజ్ యూ, గాడ్ విల్ హల్లెలూయా ఇంక్రీజ్ యూ టెరిటరీ. నిన్ను విస్తరింప చేస్తాడు, నీ సరిహద్దులు విశాలపరిచి నిన్ను ఆశీర్వదిస్తాడు. యోసేపు జీవితంలో ఇలాంటి శోధన వచ్చినప్పుడు యోసేపు ఆపర్చునిటీగా తీసుకోలేదు. ఈ పోతీఫర్ భార్య వచ్చి అడుగుతుంది, అయ్యా నాతో శయనించు అని. ఆమె యోసేపుని ఏం చేసిందంట? మాటికి అతన్ని హింసించిందంట. చూడండి, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండని గాని అతడు ఆమెతో శయనించుటకైనను, ఆమెతో నుండుటకైనను, ఆమె మాట విన్నవాడు కాదు. ఆమె దినదినము ఆయన శోధించింది.
దినదినము శోధించినా కూడా యోసేపు ఆమె మాట విన్నవాడు కాదు అని బైబిల్ సెలవిస్తుంది. యోసేపు యవనస్తుడు కాదండి. ఈ మాట మాట్లాడుతున్నందుకు ఎవరు అభ్యంతరపడవద్దు. ఏంటి పాస్టర్ గారు ఈ మాట అన్నారేంటి, ఈ మాట మాట్లాడొచ్చా అని మీరు అభ్యంతరపడొద్దు. నేనేమంటున్నానంటే యోసేపు పురుషుడు, యోసేపు దానిలో మరి ముఖ్యంగా యవనస్తుడు. యవనేచ్ఛలుంటాయి, కానీ యవనేచ్ఛల నుండి పారిపోయాడు యోసేపు. తన శరీరేచ్ఛలను జయించాడు, తన యజమానుడికి నమ్మకంగా ఉన్నాడు. రెండవది ఏంటో తెలుసా? యోసేపు యొక్క జీవితంలో యోసేపు దేవునికి భయపడ్డాడు. యోసేపు ఏమన్నాడు తెలుసా? అట్లుండగా ఏమండి యోసేపు ఏమన్నాడు తెలుసా? 9వ వచనం, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అన్నాడు. చూసారా? మనల్ని ఎవరు చూస్తున్నారు? దేవాతి దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవాతి దేవుడు చూస్తున్నాడు. ఆకాశమును నరులను ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆ పరిశీలనలో నీవు తేలిపోతూ ఉన్నావా, నిలబడుతూ ఉన్నావా? ఆ పరీక్షలో నీవు పాస్ అవుతున్నావా, ఫెయిల్ అవుతూ ఉన్నావా? ఆ పరీక్షలో నీవు ఏ విధంగా ఉంటున్నావు? సహోదరి సహోదరుడా, యోసేపు అయితే తన పవిత్రతను కాపాడుకున్నాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు, కృతజ్ఞత కలిగిన వైఖరి కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడంటే భయము కలిగి ప్రవర్తించాడు. నీకు దేవుడంటే భయం ఉందా? చాలామంది ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చలవేడిగా జీవిస్తూ ఉన్నారు. చాలామంది భర్తలు తమ భార్యలకు తెలియకుండా వేరొక స్త్రీలతో సాంగత్యం చేస్తున్నారు. జాగ్రత్త. దేవుడు వేశ్యలకును ఏం తీరుస్తాడంట? తీర్పు తీరుస్తాడు. వేశ్యలకు, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు నీకు తీర్పు తీర్చక ముందే నువ్వు చేసిన తప్పును ఒప్పుకొని ప్రభు ఎదుట విడిచిపెట్టి నీవు నీ భార్యతో నమ్మకంగా కాపురం చేయడం ప్రారంభించు. నీ భర్తతో నమ్మకంగా కాపురం చేయడం ప్రారంభించు. నమ్మకత్వాన్ని నువ్వు కలిగి జీవించు, దేవుడు నిన్ను దీవిస్తాడు. యోసేపు అన్నాడు, నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవుని దృష్టికి నేను పాపము కట్టుకుందును అన్నాడు. ప్రియ సంగమా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రియ సంగమా, దేవుడు నీ ఎదుట నుండి నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. దేవుడి దృష్టికి నీ ఎప్పుడైతే నమ్మకత్వంగా నువ్వు కనబడతావో దేవుడు అంచెలంచెలుగా హెచ్చిస్తాడని నువ్వు హెచ్చించబడతావు. ఈ పోతీఫర్ భార్య ఏం చేసిందంట? ఒక దినాన 11వ వచనం, అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి, చూడండి ఇక్కడ రాయబడి ఉంది, అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పి, అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పెను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేటుకు నా యొద్దకు వచ్చును. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. కాబట్టి అతని యజమానుడు ఇట్లు, నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించును. చూడండి ఏం చేశాడంట? రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించును. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి. చూడండి ప్రియ సంగమా, నీవు దేవుని దృష్టికి యథార్థవంతుడు అయితే నీవు ఏ స్థితిలో ఎక్కడున్నా కూడా దేవునికి తోడై ఉంటాడు.
చూడండి, తప్పు చేసింది ఆమె, నింద మోపింది యేసేపు మీద. తప్పు చేసిందేమో పోతిఫర్ భార్య, నింద మోపిందేమో, నిందను అనుభవించిందేమో యేసేపు. చూడడానికి పరిస్థితులు ఎలా ఉన్నాయి? చూడడానికి నిజము అనిపించేలాగా పరిస్థితులు ఉన్నాయి. నిజము అనిపించేలాగా పరిస్థితులు ఉన్నాయి, కానీ నిజము కాదు, వాస్తవము కాదు. కొన్ని సందర్భాల్లో మన యొక్క జీవితంలో ప్రియ సంగమా, మనం చూసేవి నిజమే అన్నట్టు అనిపిస్తూ ఉంటాయి, కానీ అవి నిజము కాదు. మనము తప్పుడు అభిప్రాయాలు మనం కలిగి ఉంటాం, లేనిపోనివి ఊహిస్తూ ఉంటాం. చూడండి, ఈ రోజుల్లో ఎలాంటి కాలం అండి. ఎవరైనా ఒక సహోదరుని బండి మీద ఎక్కించుకుని వెళ్ళామనుకోండి, తప్పుడుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. వారి చెల్లో, అక్కో, లేకపోతే అమ్మో, వదినమ్మో, లేకపోతే ఎవరిని ఎక్కించుకున్నాడో తెలియదు, కానీ చెడుగా ఆలోచించే స్వభావం కలిగిన వ్యక్తులు ఉన్నారు. ప్రియ సంగమా, యేసేపు తన పవిత్రతను కాపాడుకున్నవాడు. అది ఎవరికి తెలుసు అంటే అది దేవునికి తెలుసు, అది అతని మనస్సాక్షికి తెలుసు. పాపమునకు ఒప్పుకోలేదు యేసేపు, తన పవిత్రతను కాపాడుకున్నాడు. తన నమ్మకత్వాన్ని కాపాడుకుని యథార్థతతో దేవుణ్ణి సేవించాడు. కాబట్టి యేసేపుకు దేవుడు చెరసాలలో ఉన్న దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రియ సంగమా, చెరసాలలో ఉన్నంత మాత్రాన అందరూ దొంగలేనా? అందరము మోసం చేసిన వారేనా? అందరూ తప్పు చేసిన వారేనా? తప్పు. బైబిల్ అలా చెప్పడం లేదు. యేసేపు ఏ పాపము చేయలేదు, కానీ తాను నిందను భరించాడు. ఆ నింద గుండా వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి, చెరసాల గుండా వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చెరసాలలో అనేకమైనటువంటి కాలం అంటే ఏమంటే చాలా కాలము ఆ యొక్క చెరసాలలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ నీవు కూడా ఏ తప్పు చేయకపోయినా నువ్వు నిందను భరిస్తూ ఉన్నావేమో, అవమానమును భరిస్తూ ఉన్నావేమో, శ్రమను భరిస్తూ ఉన్నావేమో. నా కుమార్తె, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు చేయని తప్పుకు నీ మీద నింద మోపబడి ఉందేమో, నీవు చేయని తప్పుకు నిన్ను అవమానించారేమో, నిన్ను తప్పుడుగా ఆలోచన చేస్తూ ఉన్నారేమో, నిన్ను గూర్చి చెడుగా మాట్లాడుతూ ఉన్నారేమో. చెడుగా మాట్లాడిన ప్రతి నోరు తీర్పులోనికి వస్తుంది. బైబిల్ చెప్తుంది, తీర్పు తీర్చకుడి, తీర్పు తీర్చొద్దు. తీర్పు తీరిస్తే మరలా మీరు తీర్పులోకి వచ్చే ప్రమాదం ఉందన్నాడు. చాలా మంది వారికి ఇష్టం వచ్చినట్లుగా ఇతరుల జీవితాల పట్ల తీర్పులు తీరుస్తూ ఉంటారు. వారి జీవితంలో వారు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళారో మనకు తెలియదు. వారి జీవితాలను మనం చూడలేదు. అయినా కూడా ఎవరో ఏదో చెప్పారని ఏదేదో ఆలోచించుకుని, ఏదేదో ఊహించుకుని ఇతరుల యొక్క జీవితాల పట్ల తీర్పులు తీరుస్తూ తీర్పులోనికి వస్తూ ఉన్నారు. నీవు కూడా ఒకవేళ ఇతరుల జీవితాల గురించి తీర్పు తీరుస్తూ ఉన్నావేమో. బైబిల్ చెప్తుంది, తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు. ఒకవేళ మీరు తీర్పు తీరిస్తే మీరు కూడా తీర్పులోనికి రావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని బైబిల్ మనల్ని హెచ్చరిస్తుంది. బైబిల్ చాలా ఖండితంగా చెప్తుంది, తీర్పు తీర్చొద్దు అని. తీర్పు తీర్చొద్దు అని చెప్తుంది. ఒకవేళ నువ్వు నిలబడి ఉన్నావేమో, నువ్వు చక్కగానే ఉన్నావేమో, పడిపోయిన వాడిని చూసి నువ్వు ఎక్కిరించవద్దు. నీవు కూడా పడిపోయే ప్రమాదం ఉంది. నీవు కూడా ఒకవేళ ఆ పరిస్థితుల్లో పడిపోవచ్చేమో. బైబిల్ తెలియజేస్తుంది, తీర్పు తీర్చవద్దని. యేసేపు చెయ్యని తప్పుకు తన శ్రమను అనుభవించాడు. చెయ్యని తప్పుకు చెరసాలలో వేయబడ్డాడు. ఈ రోజున నీవు కూడా చెరసాలలో ఉన్నావేమో. ట్రస్ట్ గాడ్. యేసేపును విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు. యేసేపుకు తోడైనటువంటి దేవుడు నీకును తోడై ఉంటాడు. నీ ఉద్యోగంలో నువ్వు తప్పు చేయకపోయినా నీ మీద నింద వేసి నిన్ను ఇదిగో ఉద్యోగం నుండి తొలగించారేమో, నీ ప్రమోషన్కి అడ్డు వచ్చారేమో, నీ ఆశీర్వాదానికి వ్యతిరేకంగా నిలబడి ఉన్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, యేసేపు వలె ఓర్చుకో, సహించు. నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. యేసేపుని హెచ్చించిన దేవుడు ఈ రాత్రికాల సమయమందు దేవుని ప్రవక్తగా నేను మీతో చెప్తున్నాను, నిశ్చయముగా 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 దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక.
మీ శత్రువులు ఎదుట దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని హెచ్చించునుగాక, మిమ్మల్ని తలగా హెచ్చించునుగాక, మిమ్మల్ని పై వ్యక్తులుగా హెచ్చించునుగాక. ఏ ప్రజల నడుమ నువ్వు అవమానపరచబడ్డావో, ఏ ప్రజలైతే నిన్ను గాయపరిచారో, ఏ ప్రజలైతే నిన్ను నిందించారో, నిన్ను శోధించారో, నిన్ను ఇబ్బందులకు గురి చేశారో, శత్రువులు ఎదుట దేవుడు నీ తలను ఎత్తబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడిని నీ యొక్క దుఃఖమును నాట్యంగా మార్చబోతున్నాడు. నీ కష్టమును ఇదిగో దేవుడు నాట్యంగా మార్చబోతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది ప్రియ సహోదరి. అయితే యెహోవా యోసేపునకు తోడయ్యుండి. ఏం దేవుడండి మన దేవుడు, ఎలాంటి గొప్ప దేవుడండి మన దేవుడు. యోసేపుని విడిచాడా? విడవలేదు. మనం అనుకుంటున్నాం దేవుడు నన్ను విడిచిపోయాడేమో, దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదు. ఏమండి అమ్మ, అందరూ ప్లీజ్ మ్యూట్ చేసుకోండి, వీడియో రికార్డ్ అవుతుంది. దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదని నీవు అనుకుంటున్నావేమో ప్రియ సహోదరి. యెషయా గ్రంథంలో మాట ఈ విధంగా సెలవిస్తుంది, స్త్రీ తన కన్నటువంటి బిడ్డను మరుచునా, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను విడువను ఎన్నడు ఎడబాయను అంటున్నాడు. ఇదిగో చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను అని అంటున్నాడు. ప్రియ సహోదరి, దేవుడు నిన్ను మర్చిపోలా, దేవుడు నిన్ను విడిచిపెట్టలా. ఒకవేళ దేవుడు విడిచిపెడితే మన పరిస్థితులు ఏంటి, మన భవిష్యత్తు ఏంటి? నువ్వు అనుకుంటూ ఉన్నావు కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఈ యొక్క రాత్రి కాల సమయం అందు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడని ఈ మాటను ఎందుకు గుర్తు చేస్తున్నాడో తెలుసా? యోసేపుకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడని గుర్తు చేస్తున్నాడో తెలుసా? సిస్టర్ రమణి, హల్లెలూయా. గాడ్ ఈజ్ విత్ యూ, గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీకు తోడై ఉన్నాడు. He is with you. He is with you. Trust God. He is with you. He never leave you. అని నిన్నడు విడిచిపెట్టలేదు. నువ్వు వెళ్తున్న పరిస్థితులు ఆయనకు తెలుసు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు వెళ్తున్న పరిస్థితులు ఆయనకు తెలుసు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రోజున. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆర్తి, God is speaking with you this night. నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు, when you are in lonely, hallelujah, hallelujah, నువ్వు అనుకుంటున్నావేమో నాకెవరు లేరని, బట్ గాడ్ ఈజ్ విత్ యూ, గాడ్ ఈజ్ విత్ యూ. నీకు వాగ్దానం చేసిన వాడు నేను అంటున్నాడు. నీకు వాగ్దానం చేసింది నేనే, నీతో మాట్లాడింది నేనే అంటున్నాడు. మేబీ నీవు దేవుణ్ణి డౌట్ చేసేవేమో, ఇది దేవుని వల్ల కలిగిందా అని నువ్వు డౌట్ చేస్తుండొచ్చు. జీసస్ ఇస్ స్పీకింగ్ విత్ యూ దిస్ నైట్. నేనే నీతో మాట్లాడింది, నేనే నిన్ను పిలిచింది, నేనే నిన్ను దర్శించింది అని అంటున్నాడు. ఐ కుడ్ సెన్స్ దిస్ టైమ్, దిస్ నైట్, గాడ్స్ అనాయింటింగ్ ఇట్ ఈస్ కమింగ్ అపాన్ యూ. రిసీవ్ ఇట్ బై ఫెయిత్. హల్లెలూయా. రిసీవ్ ఇట్ బై ఫెయిత్. రిసీవ్ ఇట్ బై ఫెయిత్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసిన. దేవుడు నీకు తోడై ఉంటే, ప్రియ సహోదరి సహోదరుడా, నీవెవరైనా సరే ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు తోడై ఉంటే నీవు ఏ అధికారం ముందర వెళ్ళి నిలబడినా అతని కటాక్షము నీ మీద పడినట్లుగా దేవుడు చేస్తాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరుడు, యోసేపుని గుంటలో, అయ్యా నన్నెందుకు గుంటలో వేసారయ్యా, నన్నెందుకు గుంటలో వేసారయ్యా, నాకు నువ్వు కల ఇచ్చావు కదయ్యా, నాకు దర్శనం ఇచ్చావు కదయ్యా, నాకు ఇలా చెప్పావు కదయ్యా, నా జీవితం ఎలా ఉంటుందని చెప్పావు కదయ్యా, ఎందుకయ్యా నా జీవితం ఎలా అయింది, ఎందుకయ్యా నా జీవితం ఈ విధమైన పరిస్థితులు కూడా వెళ్తుంది, ఎందుకు నాకు ఈ శ్రమ అని యోసేపు బాధపడి ఉన్నాడంటావా? యోసేపు ఒకవేళ బాధపడి ఉంటే ఈ స్థితిలోనికి వచ్చి ఉండేవాడంటావా? నువ్వు కూడా ఒకవేళ అదేవిధంగా నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. ఒకవేళ యోసేపు ఆ గుంటలో వేయబడకపోయినట్లయితే యోసేపు ఈ దినాన ఉన్నతమైన స్థితిలో ఉండేవాడు కాదు. యోసేపు ఒకవేళ ఇష్మాయేలీయులకు అమ్మివేయబడకపోతే యోసేపు ఐగుప్తులోనికి వచ్చేవాడు కాదు. దేవుని ప్రణాళిక ఏంటి? ఐగుప్తులోనికి యోసేపు రావాలి. నీవు కూడా దేవుడు నిన్ను ఎక్కడైతే నిర్దేశించాడో ఆ ప్రదేశంలోనికి నువ్వు రావాలి అనంటే
దేవుడు నిన్ను గుంటలో వేయొచ్చు. ఒకవేళ నిన్ను ఇష్మాయేలీలకి అమ్మివేసినట్లుగా నిన్ను అమ్మివేయవచ్చు. ఏమండి? ఎందుకు? నిన్ను దేవుడు చూడాలనుకున్న ప్రాంతంలో చూచుటకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రవచిస్తున్నాను యేసుక్రీస్తు నామమున, దేవుని చిత్తము నీ జీవితములో నెరవేర్పు జరుగుటకు, దేవుడు ఏ స్థలములో నిన్ను చూడాలనుకుంటున్నాడో ఆ స్థలమునకు నడిపించుటకు, యోసేపును నడిపించిన దేవాతి దేవుడు నిన్ను కూడా ఆ స్థలములోనికి నడిపించునుగాక నేను ప్రవచిస్తున్నాను యేసు నామమున. ఆమేన్. హల్లెలూయా. నడిపించునుగాక. మేబీ ఒకవేళ నువ్వు కూడా గుంటలో వేయబడి ఉండొచ్చు. మేబీ ఒకవేళ నీవు కూడా ఇష్మాయేలీలకి అమ్మివేయబడి ఉండొచ్చు. హల్లెలూయా. 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 భయపడొద్దు. నువ్వు గుంటలో పడినంత మాత్రాన నీ దర్శనం ఏం కాదు. దర్శనం నెరవేరకుండా ఉండదు. దేవునికి ఇచ్చిన కళ నెరవేరకుండా ఉండదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ట్రస్ట్ గాడ్, పుట్ యువర్ ఫెయిత్ అపాన్ హిమ్. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పోతిఫర్ ఇంట్లోనికి వచ్చేలాగా చేసింది దేవుడే. దేవుడు ఎక్కడ నిలబెట్టాడో తెలుసా? రాజు యొక్క సంస్థానములో, రాజు తర్వాత రాజు యొక్క ఆ స్థితిని పొందాడు. ఒక విధంగా చెప్పాలంటే తెలుసా, రాజు డమ్మి, అసలైన రాజు ఎవరంటే యోసేపే. రాజు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను పేరుకు రాజైనా కూడా యోసేపు చెప్తేనే దాన్ని ముద్రించండి, యోసేపు చెప్తేనే దాన్ని చేయండి అని ఒక రాజే తన నోటి మాటను డిక్లేర్ చేశాడండి. ఇప్పుడు వాస్తవానికి రాజెవరు? యోసేపు. పేరుకు మాత్రమే ఐగుప్తు రాజు కానీ అసలైన రాజు ఎవరంటే యోసేపు. రాజుగా నియమించిన దేవుడు నిన్ను కూడా ఇది మొదలుకొని ఆశీర్వదించును కాక. నీ పట్ల ఏదైతే ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడో, వాగ్దానములైతే దేవుడు నీ జీవితంలో చేసి ఉన్నాడో, దేవుడు ఈ దినము నుండి, రాత్రి కాలము నుండి ఆ వాగ్దానముల వైపు ప్రభు నిన్ను నడిపించునుగాక. ప్రభు నిన్ను అట్టి రీతిగా ఆశీర్వదించి నిన్ను వర్ధిల్ల చేసి నిన్ను బలపరచునుగాక. గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనకు తోడై ఉన్నాడు. డు నాట్ వరీ. వెరెవర్ యు ఆర్, గాడ్ ఈజ్ విత్ యూ. అయ్యో, నేను ఈ దేశంలో ఉన్నాను, దేవుడు నాకు తోడుగున్నాడా? ఎస్, గాడ్ ఈజ్ విత్ యూ. చెరసాల్లో ఉన్నాను, దేవుడు నాకు తోడుగున్నాడా? ఎస్, విత్ యూ. నేను హాస్పిటల్లో ఉన్నాను, దేవుడు నాకు తోడుగున్నాడా? ఎస్, హీఈస్ విత్ యూ. వెరెవర్ యు ఆర్, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ రాత్రి కాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. యోసేపుకు తోడై ఉన్నట్లుగా నేను నీకును తోడై ఉన్నాను, భయపడొద్దు. యోసేపును గనపరచున నేను నిన్ను కూడా గనపరచబోతున్నానని ఈ రాత్రి కాల సమయం ముందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.